నన్ను ఎందుకు ఆపినా? అరే అక్కడ ఎగుర్రా అన్న పోలీసులే ఎట్లా ఓడి? ఎందుకు బాధరా? మనం గల్ల ముందట ఎన్నిసార్లు తప్పించుకోలేదురా. చూడు ఎట్లా తప్పిస్తున్నావు ఇప్పుడు. అరే బాబాయ్ సార్ తప్పించుకోపోతారు సార్. చూసినారా పోలీసులకు ఎట్లా దమ్కిచ్చిండు? నువ్వు అన్న సూపర్ అన్న నువ్వు. మనకి అట్లుంటాయి తిరుమల కదంటే. ఎప్పుడు చూసినా ఇదే రోడ్డు మీద అడ్డేస్తారేమో వాళ్ళు. వాళ్ళకి భయపడద్దు దిగాంచాలి. నువ్వు తోపన్నా. అరే నా నుంచే తప్పించుకుందామని చూస్తారా? చందు, ట్రాఫిక్ ఎస్ఐ చందు, మోస్ట్ డేంజరస్ ఆఫీసర్. నా ట్రాక్ రికార్డ్ తెలుసారా? డైలీ 2 lakhs ఫైన్స్. చెప్పండి సార్ ఎందుకు ఆపారు? సార్ మీరు నాలాగా బండి మీద అయిపోగా సార్. రమేషు, అరే మీరు సార్ గురించి ఏం తెలుసురా? సారు 5K 6K 10K కొట్టినరా? మీరు మా సార్ కళ్ళమ్మగడికి వెళ్ళి వద్దురారా? పిలువంగా వద్దురేంద్రా? హెల్మెట్ ఇదే. అరే నేను చెప్పలేరా పోలీసు వాళ్ళు అడ్డైతే హెల్మెట్ అడుగుతారని. చెప్పినా అన్న. సరిగో నా హెల్మెట్ ఇదే ఇగో అంగికి ఇట్లనే కుట్టించుకున్నా. మంచిగుందా? చల్ తమాషాలు వేస్తున్నావారా? హెల్మెట్ ఇదే. సార్ వర్షం కొడుతుందిగా, నాంతుందని ఇంటికన్నా పెట్టొచ్చిన సార్. మళ్ళీ ఖరాబ్ అయితే ఎట్లా అని. హెల్మెట్ ఒకటే నాంతదా? బండి నానదా? నువ్వు నానవా? ఆర్సన్ హెల్మెట్ అడుగుతున్నాయి. అడుగుతా అడిగని తీరా వాళ్ళని పైసలతో అంతే కూడా. ఏంద్రా గుసగుసలు? సార్ చాయ్ ఉన్నోడు టిఫిన్ తిన్నారు సార్. సార్ 50 రూపాయలు ఇచ్చింది సార్. ఆడు 50 రూపాయలే ఇచ్చినావా? అరే పోలీసులకు లంచం ఇచ్చుడు తప్పని తెలియదా నీకు? లంచం అయితే తీసుకున్న తప్పలేదు కానీ బాగుంటారా? ఏంద్రా ఇడ్స్ పెడతారా? ఫస్ట్ 50 రూపాయలు ఇక ఎత్తి ఇంకో 50 ఇచ్చినాం అనుకో అల్లెసలా పడతారు సార్. ఇంకో 50 తీసుకొని 100 రూపాయలు ఫైన్ అయ్యారు సార్. ఏంద్రా 100 రూపాయలు ఇచ్చినావు? సార్ వితౌట్ హెల్మెట్కి 100 రూపాయల ఫైన్ కదా సార్. అది అప్పుడురా, ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. ఏంటి సార్ మీరు భలే ఫైన్ ఎత్తుర్రు? కొత్తది కొందామన్న 1000 రూపాయలు లేదు. 100 రూపాయల ఫైన్ పెడితే మీకు ఏమైనా పేలే భయం ఉందారా? అటుకనే కట్టేస్తారు 100 రూపాయలు. ఆ 100 మీ బొంద వరకు వస్తుందని చెప్పే దాన్ని 1000 రూపాయలు ఇష్టం. తిక్కలేసిందనుకో ఆ 1000ని 10,000 కూడా చెప్పిస్తాం. అవన్నీ పైసలు మా దగ్గర లేవు సార్. ఇంతకుముందు 100 కట్టిందో ఫైన్ తీసుకోర్రి, ఇంకా 100 రూపాయలు మీరు ఉంచుకోరు సార్. ఇవన్నీ రేట్లు పెంచిరని మాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ ఇడిచిపెట్టురు సార్. మీకు ఏమైనా బొట్టు పెట్టి చెప్తారా పెంచిరని చెప్పి? ఫేస్బుక్లో వచ్చింది, న్యూస్ మీడియాలో వచ్చింది, పేపర్లు వచ్చింది, మీరే తెలుసుకోవాలి. అయినా కానీ మీకు అన్నీ తెలుసురా. నన్ను చూసే పారిపోయచ్చుర్రు, ఏం తెలియని నాటకాలు ఆడుతున్నారు కదా మీ ఇద్దరు. ప్లీజ్ సార్ తప్పైంది సార్, ఇంకోసారి కనిపించండి సార్ ప్లీజ్ సార్. అస్సలు వదిలేదు. 1000 రూపాయల ఫైన్ కట్టు సపడకు సార్. గట్లా పెంచితే ఎట్లా సార్? మా సొంటి పేద ప్రజలు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు సార్? హెల్మెట్ కానీ 1000 రాత్తురు సార్. మా ప్యాకెట్ పని మొత్తం మీకే కట్టుడు అవుతుంది. జర అమ్మాయిలను పట్టుకొని ఎటన్నా బేకరీలకు దానికో దీనికో అని జేబులు నిల్లు అవుతున్నాయి సార్. జర మీ గవర్నమెంట్కి ఎప్పుడు సార్ ఫైన్లు తక్కువ వేయరని ప్లీజ్ సార్. అందరికి ఇవే చెప్తారా? ఇని సెవెలు సిల్లు పడుతున్నాయి నాకు మా తెలుసు, కానీ మిమ్మల్ని అస్సలు వదిలేదు. సపరేట్ వేయి కట్టండి. రెండు దగ్గర ఉన్నాయా పైసలు? అన్న బీర్ల పైసలు ఉన్నాయి. ఇగిరా లేకపోతే ఇక్కడ ఉండాల్సి వస్తుంది సార్. ఇస్తున్నాం సార్. సార్ సార్ ఆధార్ కార్డు వదిలే కాయిదాలు చూపి. తీవా బండి పేపర్లీ ఆర్సీ ఉందా? ఆర్సీ సార్. లైసెన్స్, లైసెన్స్ సార్. ఇన్సూరెన్స్, సార్ ఇది నా బండి ఇన్సూరెన్స్ సార్. ఇది
పొల్యూషన్ ఫిట్నెస్ సార్ ఫిట్నెస్ కూడా ఉందా? లేటెస్ట్ సార్ అది. సార్ నా 10th మెమో సార్ ఇది. సార్ ఇంటర్ మెమో సార్ ఇది. సార్ ఇది డిగ్రీ మెమో సార్ ఇది. ఇది పీజీ మెమో సార్ నాది. సార్ క్యాస్ట్ సార్ నాది. ఇన్కమ్ సార్ ఇది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సార్ నాది. హెల్త్ సర్టిఫికేట్ సార్ ఇది. సార్ ఆల్కహాల్ టెస్ట్ సార్ ఇది కూడా అడుగుతారని ఇప్పుడే చేయించుకొని లేటెస్ట్ తీసుకుని వస్తాను సార్. ఇంత ఘోరంగా ఉన్నా సార్ ఇవే సర్టిఫికేట్ కాదు సార్, ఇంకొకటి కూడా ఉంది ఆ సర్టిఫికేట్. ఎక్కడ ఎవరా పేమెంట్ అవుతుందో లేదు, అందుకని డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను సార్ నేను. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావా? మీరే కదా సార్ అన్ని మెయింటైన్ చేయాలని చెప్తారు కదా ఫిజికల్ సర్టిఫికేట్స్ అన్ని, అందుకనే మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఏ కానిస్టేబుల్, ఈయన దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈయన ఎప్పుడు కనబడ్డా కానీ బండి అసలు పంపి ఇచ్చే. ఇన్ని డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తున్నావు, ఇంతకు నువ్వు ఎవరా? ఐఎమ్ ఏ ఇండియన్ సిటిజన్ సార్. సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా సార్? అమ్మరా బిడ్డ, వాడు హెల్మెట్ కొట్టుకోలే, సర్టిఫికెట్ అని చూపించి భలే మోసం చేసినా. సార్ మీరు ఇంత పెద్ద స్టిక్ ఆఫీసర్ గిట్ ఎట్లా వేసారు సార్? రామేశు వీళ్ళట స్ట్రిక్ట్ ఆఫీసర్లట. ఈ 70-80 సర్టిఫికెట్లు ఏంది, అన్ని ఫేక్ సర్టిఫికెట్ అయినాయి. 100 సర్టిఫికెట్ అయినా పెడతాను నేను. అసలు నా హెల్మెట్ అబ్జర్వ్ చేయలేరు. రెండో డెత్ సర్టిఫికేట్ వాళ్ళ బతుకుండానికి ఇస్తారా? అసలు ఉంటుంది. వీళ్ళు స్ట్రిక్ట్ ఆఫీసర్లట. ఇండియన్ సిటిజన్ అంటే ఏంటో వీళ్ళకి పెట్టిన. సార్ ఇప్పుడు ఇటు తీసుకొచ్చిరేం సార్? రామేశు అక్కడ అడ్డ అందరు తెలిసిపోయింది. ఎవరన్నా నచ్చిర్రా? అదే ఇక్కడ అయిందనుకో ఎవ్వరో తెలియదు. మంచిగా పొలాల పంట వస్తారు. దొరికిన వాళ్ళకు ఫైన్ కూడా ఇక ముందే టార్గెట్ రీచ్ కాలే. నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సార్ ఏమేంటి సార్? హెల్మెట్ ఏదిరా? సార్ ఇదేం సార్? ఇదే హెల్మెట్. అబ్బా ఇది హెల్మెటా? ఏం సేవలా పువ్వు పెడుతున్నావురా? ఆర్సిది సార్ లేదు సార్. ఇన్సూరెన్సు? అది కూడా లేదు సార్. బండి పేపర్లు? అవి ఏవి లేదు సార్. అర్థమైందిరా, నువ్వు తాగినవని నాకు అర్థమైందిరా. ఊదురా ఊదా సార్ ప్లీజ్ సార్. ఊదురా. తాగలేదు సార్. మేము లేని వాళ్ళం సార్, గరీబ్ వాళ్ళం సార్. మాకేం దిక్కు లేక హెల్మెట్ బాగా ఇది పెట్టుకున్నాం సార్. ఇది బందావత్ ఉంటుంది సార్, కింద పడ్డా దెబ్బ అది, అందుకే పెట్టుకున్నాం సార్. ఇడిచిపెట్టు సార్, మీకు దండం పెడతా సార్. మర బిడ్డ పెద్ద పుల్లి పుర్రుంది, పేదోనని చెప్పిన దెబ్బకు బండి కాయిదాలు లేకున్నా, ఆర్సీ లేకున్నా, హెల్మెట్ లేకున్నా కాపాడేది. బాబు బాబు ఆపినా సార్ బండి, లిఫ్ట్ కావాలన్నా ఎక్కుతారా? అరే మా సార్ లిఫ్ట్ అడగటం లేక కనబడుతున్నారా? ఏయ్ తమాసాలా? నీ బండి లిఫ్ట్ ఓన్ కావాలా? పోలీస్ డ్రెస్ కనబడతలేదా? పోలీస్ ఇక్కడ. మరి ఎందుకు ఆపిరు సార్? ఎందుకా? పెట్టు బండి సైడ్ పెట్టు. ఏంద్రా పెడతలేవు? బండికి ఎప్పిరు కదా సార్, నాకు కాదు కదా. అచ్చా పంచా తమాసాలు బాగా అవుతున్నారా నీకు? బండికి నీకు కలిపి చెప్తున్నా, పక్కకెట్టు పెట్టు. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? రోడ్డు మీద నుంచి వస్తున్నా సార్. ఆహా, అందరు రోడ్డు మీకు రాకపోతే ఆకాశంగా వస్తారా? అరే నువ్వు మందు కొట్టి బండి నడుపుతున్నావు కదా? ఏం లేదు సార్, నేను పెట్రోల్ వేసే నడుపుతా బండి. బండి తాగే పెట్రోల్ కాదురా, నువ్వు తాగినావా అని అడుగుతున్నా. ఏ లేదు సార్, చీ అపచారం సార్, మీరు ఆ మాట అనద్దు సార్. నాకు అలవాటు లేదు సార్ మందు, నేను తాగా సార్. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్తున్నావురా? సరే ఊదురా. నేను ఊదా సార్. ఎందుకు ఊదావురా? అది ఊతే క్యాన్సర్ అవుతుంది మా డాక్టర్ చెప్పింది సార్. ఏ డాక్టర్ చెప్పిండ్రా? వైన్స్ డాక్టరా? ఆల్కాలజిస్ట్ డాక్టర్ సార్. అబ్బా రమేష్ చూసినావా ఎట్లా చెప్తారా కహానీలు? క్యాన్సర్ వస్తుంది అరగుతే ఊదు. సార్ 500 వచ్చింది సార్. 500? ఏం తాగినావురా? 500 వచ్చింది? సార్ అది మిషన్ తప్పు ఉంది. ఎట్లా చెప్తున్నావురా? సార్ నేను తాగింది 1000 రూపాయల మందు, అది 500 చూపెడుతుంది. నువ్వు ఎంత తాగినావని చూపేదిరా, అందులో నీ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత అని చూపిస్తుంది. అట్లనా సార్? వీనికి డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 ఫైన్, హెల్మెట్ లేదు 1000 రూపాయల ఫైన్, లైసెన్స్ లేదు 5,000 ఫైన్,
ఆర్సీ లేదు, మళ్ళీ 5,000 ఫైన్. ఎన్ని ఉంటాయి మొత్తం ఫైన్లు రాయి. 39,500 అయింది సార్. రౌండ్ ఫిగర్ కాలే కాలే. మాకు సైడ్ మిర్రర్ లేదు, ఇంకా 500 రాయి. 40,000 అయింది సార్. ఏయ్ 40,000 అయింది కట్టు. సార్ ఇంకోసారి ఇట్లా వేయాలి సార్. హవాని కుదిరే తమ్మి మొత్తం కట్టు. సార్ ఇప్పుడే సార్ మా వాళ్ళు బ్యాంక్ నుంచి ఏమంటే తీసుకుపోతున్నారు సార్. ఏంటి సార్ మీరు ఇట్లా? ఏం కాదురా, బ్యాంక్ పైసలు మళ్ళీ బ్యాంకుకే పోతాయి, నువ్వేం టెన్షన్ పడకు, ఇచ్చాయి. వినరా ఇల్లు ఫైన్ రాత్రి ఇంటర్వ్యూలు. ఏయ్ బండి పెట్టుకోయా. ఫైన్ మొత్తం కట్టినా కదా సార్ ఇప్పుడే. ఫైన్ కడితే అయిపోయిందారా? కోర్టుకురా, కోర్టుకు వచ్చినాక నీ క్లాస్ ఉంటుంది, క్లాస్ అయిపోయినాక బండి తీసుకోపో. ఏజ్ ఎంతరా? 18 సార్. 18 సార్. లైసెన్స్ ఇంటికాడ ఉంది సార్. ఇంటికాడ ఉందా? ఏజ్ లేని బండి నడిపోతుందిరా నీకు? బండి 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 దిగు బండి. సైకిల్ ఆపరా, సైకిల్ ఆప్, సైకిల్ ఆప్, సైకిల్ ఆపరి. సైకిల్ పేపర్ చూపి, పేపర్ చూపి. సైకిల్ పేపర్లు ఉంటాయా సార్? ఇది ఎక్కడ రూల్ నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ రూలా? ఈ 2 వీలరే కదా, 2 చక్రాలు ఉన్నాయి. 2 వీలర్ యాక్ట్ 2024 ఖైదా చూపి. సార్ గీ సైకిల్ కూడా పేపర్లా? ముందు సైకిల్ ఆర్సీ చూపి. సార్ గిదానికి కూడా ఆర్స్ ఉంటుంది సార్. ఈ సైకిల్ సార్. లైసెన్స్ ఉందా? లైసెన్స్ కూడా లేదు. దీనికి లైసెన్స్ ఎందుకు సార్ నాకు అర్థం కాదు. బండికి ఉండాలి కానీ. ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. గిదానికి పేపర్లు ఉంటాయి సార్. మీరు తెలిసి అడుగుతురా తెలియక అడుగుతురా? ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. అరే మీరు చక్కగానే పోతారు. ఎవరైనా నచ్చి మీకు గుద్దిరు అనుకో ఎట్లరా? వీరికి 4,000 ఫైన్ రా. సార్ ఈ డొక్ సైకిల్ కూడా 4,000? మీకు 4,000 ఇచ్చే బదులు నాకు కొత్త సైకిల్ వస్తుంది. ఈ సైకిల్ మీరు ఉంచుకోర్రి, ఇది అమ్ముకోర్రి, ఫైన్లు కట్టుకోర్రి. సామి మనం పోంపా. ఓర్ దేవుడా, ఈ పోలీసు వాళ్ళు మళ్ళీ డేసిరా. అక్కడ దావతికి లేట్ అవుతుందంటే ఎప్పుడు ఇన్ని వేసి పాడవుతారు. ఏం చేద్దాం? ఐడియా బెస్ట్ పనిగా మనల్ని నవ్వలేమన్నారు ఇక. రమేష్ వీడు పొద్దున దొరుకున్నాడు కదా. అవును సార్ ఆడే. సార్ నమస్తే. హెల్మెట్ టెస్ట్ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుర్రా? బండి ఎందుకు నూక్కుండా పోతున్నావురా? సార్ బండ్లో పెట్రోల్ అయిపోయింది సార్. పెట్రోల్ అయిపోయింది. ఆర్సీ ఉందా? సార్ లేదు సార్. లైసెన్స్ ఉందా? లేదు. ఏ కానిస్టేబుల్ ఫైన్ రాయి నీకు. సార్ ఫైన్ ఎందుకు రాస్తారు సార్? ఏమన్నా రోడ్ ఎక్కినా బండికి ఇట్లా నడుపుతున్నానా? తోవ కిందికి వెళ్ళబడుతుంది. నేను కూడా చదువుకున్నా సార్, నాకు కూడా సెక్షన్లు తెలుసు. సెక్షన్ 143 ప్రకారం ఇట్లా రోడ్ మీద పోతే ఫైన్లు రాయాలి, లేకపోతే రాయనే రాయద్దు. పిల్లలు మా సార్కే సెక్షన్లు చెప్తున్నావా? తమ్ముడు సెక్షన్లను షేక్ చేసిన నేను, నువ్వు నాకేం నేర్పుతున్నావా? సరే నువ్వు పో. మీతోనే అబద్ధం అన్నట్టు అనిపించలేదు సార్ మీకు? వాడు అబద్ధమే ఆడిందా? మనం చూడకముందు బండి నడుపుకుంటూ వచ్చిండు, మనం చూడగానే బండి నూక్కుంటా వేయండు అంటే మనం మనకి ఎట్లా కావటం? వాడు బాగా తెలివిపోయించింది సార్. వాడిని తెలివికి నేను తెలివి ఇప్పిస్తా కదా, నువ్వు బండిది. పోలీసుల దగ్గర నుంచి అయితే తప్పించుకున్నా. పొద్దుగలనే 1000 రూపాయలు వేసారు. అనిల్ అన్న అత్తుండనే రెడీ ఉండుగా. అరే ఏమన్నా స్టప్ పట్టుకొత్త అయిపోయారా? యాదకిలే అన్నా. అవును కానీ ఇంకా తిరుమల అన్నిటివండి కనబడతలేడు. ఇంకా రాకపోయినా ఎవరో ఫోన్ చేస్తావా ఒకసారి? పెట్రోల్ ఎట్లా వచ్చిందా సార్? ఇక్కడ అమ్ముకొని కొట్టుకొచ్చిన సార్. అమ్ముకొని కొట్టేసినావా? ఎవరాడు? మీ దోసుగాలేనా? లౌడ్ నాకు తెలుస్తారా మీ దోసుగాల కథలు? లౌడ్ స్పీకర్ పెట్టు. అన్నా తమ్మా ఏడున్నావురా? మన రొడ్డంకాడు ఉన్నా అన్న. అరే మెల్లరా, అక్కడ పోలీసులు అడ్డేసిర్రు. ఆ ఎస్ఐ గాడు పరమ వేస్ట్ గాడు డేంజర్ గారు. మొట్ట ఎట్లున్నారా వాడు? ఎవరు రావానికి జాబ్ ఇచ్చింది? అన్న నా అత్తున్న ఒర్రకే నా అత్తునుండే. అరే మెల్లగా జలకిచ్చిరా. ఒకవేళ ఆపిండు అనుకో, ఫ్రెండ్కు రక్తం ఇచ్చి ఉంది, ఎమర్జెన్సీ పోవాలని చెప్పు. అర్థమైందా? అప్పుడు లేకపోతే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. అత్తున్నా కానీ ఫోన్ కట్ అయ్యే మాట్లాడండి సార్. ఎవరా? పోలీసు వాళ్ళకి దొరికితే రక్తం ఇస్తున్నా అని చెప్పి రమ్మంటాడా మీ వాడు? ఫోన్ చేయడానికి ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఎట్లా మాడుతున్నా నేను ఆనికి ఫోన్ చేయి.
అన్నా నువ్వు పోలీసు వాళ్ళకి దొరికిండే సార్ మాట్లాడతాడట. సరే ఓకే. హలో బ్రదర్, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీ ఫ్రెండ్ ఇడే మాకు దొరికిండు. అక్కడ రక్తం ఇచ్చేది ఉందట, నిజమేనా? సార్ నిజమే సార్. అవునా? ఏ హాస్పిటల్ బ్రదర్? సార్ బడ్వైజర్ హాస్పిటల్ సార్. సార్ బడ్వైజర్ హాస్పిటల్ సార్. ఓహో, బడ్వైజర్ హాస్పిటలా? కొంచెం అడ్రస్ చెప్తారా? నేను కూడా రక్తం ఇస్తా కావాలంటే. సార్ ఇక్కడే సార్, మన సిటీ అవుట్స్కట్లో ఉంది కదా. సరే బ్రదర్, సరే పంపిస్తున్నా. నువ్వు బండి పక్కట్రా. చెప్పురా తమ్మి. మొన్న నాటకాలు ఆడింది ఎస్ఐ మొత్తం విన్నాడు. ఎస్ఐకి తెలిసిపోయింది. తెలితేంద్రా, నువ్వు భయపడకు. నేను ఇప్పుడే వస్తున్నావు, నువ్వు ఆనేవుడు వస్తున్నా. పరా. ఏమున్నాడు సార్? ప్లీజ్ సార్ నన్ను ఇడిచిపెట్టుడు సార్, తప్పైంది సార్. ఏంద్రా ఇచ్చిపెట్టేది? ఏం కహానీలు కొడతారా నువ్వు మీ దోస్తుగాడు? అస్సలు ఇచ్చిపెట్టా. ప్లీజ్ సార్, తప్పైంది సార్. మీకు ఏం తెలియదు అనుకున్నా సార్. ప్లీజ్ సార్ ఇడిచిపెట్టుడు సార్. నువ్వు బ్లడ్ ఇయ్యాలి కారా? నువ్వు మీ దోస్తుగాడు సమాజ సేవకులు అవుతుంది. బ్లడ్ ఇచ్చి మీరు మనుషులను బతికించాలరా, అప్పుడు కదా మీకు ఉండేది. ప్లీజ్ సార్ అర్థం చేసుకోరు సార్. అస్సలు వదలరా. నీలాంటి వాళ్ళు వదిలితే నా జాబుకి అర్థం లేదు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. తిరుమల మా ఫ్రెండే సార్, నేనే ఫోన్ చేసింది ఇంతకు. ఓహో, నువ్వేనా వీళ్ళ ఫ్రెండు? ఏదా రక్తం ఇచ్చినావా మరి? రమేష్ చూడా, ఆయనకు ఒళ్ళు మొత్తం రక్తం ఉంది. ఎంతమందికి ఇచ్చి కాపాడినావు ఇప్పటికి? సార్ తప్పైంది సార్. తప్పైంది సార్, ఇంకోసారి చేయండి సార్. సారీ లేదు, గీరీ లేదు. అస్సలు వదల మీ ఇద్దరిని. డాక్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చి. ఈ డాక్యుమెంట్ ఎవరు కావాలా? వాడిని నేను అటుకనే వదిలేస్తా అనుకున్నా, కానీ నువ్వు ఫోన్లో మాట్లాడతావురా? ఎస్ఐ గాడు మొట్టుకున్నాడని గవేనారా ఎస్ఐనైనా మాటలు? సారీ సార్. అది కాదురా, నువ్వు అసలు హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి అబద్ధాలు ఆడినావు. దానికి నేను ఘోరంగా అట్టయినా. ఇలాంటి వాళ్ళు ఏబట్టి కొంతమంది హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ మీరు నమ్మలేకపోతున్నావురా. మిమ్మల్ని ఇట్లా కాదురా, ప్రెస్ ముంగడ పెట్టి మీ భాగవతాలను బయట పెడితే గప్పుడు మీరు బుద్ధి కత్తరు. ప్లీజ్ సార్, ఇది ఒక్కసారి ఇచ్చిపెట్టుర్రి. ఇంకోసారి ఇట్లా మిస్టేక్ చేయం. అన్నా ఆ సార్ని అప్పటి నుంచి బదిలాడుతున్నాను, అసలు ఏంటలేడు. అరే చెప్తే మీకు అర్థం కాదా? కానిస్టేబుల్ నువ్వు ఫోన్ చేయి, ఫోన్ చేయి. బండి ఆపు. అన్నా ఎస్ఐ గారు తిక్కమాలనోడు ఉన్నాడే, వాళ్ళకన్నా ఫోన్ చేయొచ్చారా? అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మండల యూత్ ప్రెసిడెంట్ని ఇక్కడ ఒక్క ఫోన్ ఎమ్మెల్యే గారికి చేసిన అనుకో, దెబ్బకి సెట్ అవుతాడు. గీనంతరా ఆఫ్టర్ ఆల్. సార్ సార్ నమస్తే సార్. సార్ నేను సార్ మండల ప్రెసిడెంట్ని. చెప్పు సార్. ఏం లేదు సార్, మా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపిర్రు సార్. మొత్తం ఇట్లా మీడియా అదంతా పెడతా అంటారు సార్. సార్ మీరు ఒకసారి మాట్లాడరా? ఒకసారి నేను మాట్లాడతా. సరే సార్, ఇప్పుడే ఇస్తున్నా. సార్ 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 ఒకసారి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నావు సార్? మాట్లాడండి సార్. ఏందయ్యా మా వాళ్ళని పట్టుకున్నావాట? సార్ 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 వదిలితే సార్. త్వరగా విడిచిపెట్టు సార్. మీరు చెప్పనా సార్ మీ వాళ్ళని? నాకు తెలియదా? వదిలే. ఓకే సార్ పంపిస్తా. ఓకే సార్. అంటే ఎమ్మెల్యేతో ఫోన్ చెప్పిస్తే వదిలేస్తా అనుకుంటారా? సాయంత్రం రాక మీరు నాతో ఉండాలి. హలో కంట్రోల్ రూమ్ ఓవర్. ట్రాఫిక్ ఎస్ఐ గారు ఎక్కడున్నారు మీరు? సార్ మన బార్డర్లో ఉన్నా సార్, మరి చెకప్ వేస్తున్నా. అదే రూట్ లో మినిస్టర్ గారు వస్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వండి. ఓవర్. ఓకే సార్ నేను పికప్ వేసుకుంటా. అంటే ఇప్పుడు విడిచిపెట్టరా సార్? మీరు ఇచ్చినట్టున్నారు జరా. సార్ నేనే సార్. ఎవరనుకుంటున్నా వీళ్ళు? మా పార్టీ కార్యకర్తలు వీళ్ళు. ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఇడిచిపెడతలేవట. చెప్పినా ఇడిచిపెడతాను చెప్పిన ఆల్రెడీ. నేను మినిస్టర్ని ఇక్కడ రాక వచ్చేదాకా చూస్తాను. ముందే విడిచిపెడితే అయిపోద్ది కదా. అంతా స్ట్రిక్టా నువ్వు? సార్ అప్పటికే చెప్పినాం సార్, ఎమ్మెల్యేతో కూడా ఫోన్ చేయించినాం. ఇడిచిపెడతలేడు, మొత్తం కక్ష కట్టినట్టు చేస్తుంది సార్. సార్ పొద్దుగాల నాకు 1000 రూపాయల ఫైన్ కట్టించుకుంది సార్. సారీ సార్. బాబు మీరు హలో కంట్రోల్ రూమ్, ఆ రూట్ లో మినిస్టర్ వచ్చి క్యాన్సిల్ అయింది. మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఓవర్. కానిస్టేబుల్ బండి. నువ్వు కరెక్ట్ టైంకి భలే వచ్చినవే. అప్పటికి మస్తు అయిపోయి బండి ఆపి ఫుల్ సతాయిస్తురు. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసినాం, అయినా ఆయన లేదు. అప్పుడే వాకి టాకి వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ ఈ రూట్ లో వస్తున్నాని నీకు చెప్పినా కానీ కరెక్ట్ టైం బండి తీసుకువచ్చినావు. నా ఎస్ఐ గారు పొద్దుగాల 1000 రూపాయల ఫైన్ వేసిండే, మళ్ళా పట్టిండు. వాడు పెద్ద సైకో వాడు వాడండి. అప్పుడు
మొట్టున్నాడు గానికి ఓటు జాబిచ్చాడు అదన్నీ తిట్టినా మళ్ళీ ఇది ఒక బొక్కేసినావు అయిపోయిర్రా ఇక నా చేతులా అరే దొరికిపోయిర్రా ఈసారి అస్సలు వదల మిమ్మల్ని